గత వారం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్కు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు మధ్య జరిగిన డిబేట్లో బైడెన్ తేలిపోయారు. ట్రంప్ వాగ్దాటికి బైడెన్ గట్టి కౌంటర్ ఇవ్వలేకపోయారు. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన జరిగే ఎన్నికలలో బైడెన్ ఓటమి తప్పదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు విజయం మాత్రం ట్రంప్నే వరిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ట్రంప్ డిబేట్లో వెనుకబడిపోవడానికి కారణం ఆయన క్యాంపెయిన్స్ అడ్వైజర్స్ అని ఆయన కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. వెంటనే వారిని ఉద్యోగాల నుంచి తీసేయాలని బైడెన్పై ఒత్తిడి పెంచుతున్నారు కుటుంబ సభ్యులు. బైడెన్ కుటుంబ సభ్యుల అక్కసు గురించి ఒక లుక్కేద్దాం. గత వారం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్కు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు మధ్య జరిగిన డిబేట్లో ట్రంప్కు గట్టి కౌంటర్ ఇవ్వడంతో బైడెన్ తడబడ్డారు. ఆయన వాగ్దాటి ముందు బైడెన్ వెలవెలబోయారు. దీంతో ఈ ఏడాది నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో డెమోక్రటిక్ల తరపున పోటీ చేస్తున్న బైడెన్ ఓడిపోవడం ఖాయం, ట్రంప్ గెలవడం తథ్యమనే టాక్ అమెరికా మీడియాలో వినిపించింది. బైడెన్కు వయసు మీద పడ్డం కూడా ఓ కారణం. ఆయనలో వయసు మీద పడ్డంతో మెమరీ తగ్గింది. ఆయన బదులు వేరే అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనలో కూడా ఆయన పార్టీ ఉంది. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం బైడెన్ను వెనకేసుకు వస్తున్నారు. డిబేట్లో బైడెన్ వెనుకబడ్డానికి ప్రధాన కారణం ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ అడ్వర్టైజర్స్ అని వారిపై మండిపడుతున్నారు. వెంటనే వారిని తొలగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్కు బైడెన్కు గత నెల 27వ తేదీ సుమారు 90 నిమిషాల పాటు డిబేట్ జరిగింది. కాగా 2020లో జరిగిన ఎన్నికల్లో కూడా తానే గెలిచానని ఇప్పటికీ చెబుతున్నారు ట్రంప్. అయితే బైడెన్ కుటుంబ సభ్యులు మాత్రం డిబేట్కు బైడెన్ పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదని చెప్పారు. రెండవసారి అమెరికా ప్రెసిడెంట్ అయితే తాను ఏమి చేయగలనో సరిగా వివరించి చెప్పలేకపోయారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. దీనికి కారణం ఇటీవల కాలంలో ఆయన ఎలాంటి విశ్రాంతి లేకుండా పనిచేశారని, ఆయనకు విశ్రాంతి అవసరమని అన్నారు. డిబేట్కు ముందు ఆయన విశ్రాంతి తీసుకుని ఉంటే బాగుండేది. డిబేట్కు ముందు ఆయన బాగా అలసిపోయారు. అది కాకుండా ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేదని కుటుంబ సభ్యులు బైడెన్ ఓడిపోవడానికి గల కారణాలను గురించి చెప్పుకొచ్చారు. బైడెన్కు ఎక్కువసేపు కోచింగ్ ఇచ్చి ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయించారు. ఆయన సీనియర్ సలహాదారు అనితా డున్ ట్రంప్కు అనుకూలంగా ఉండే ప్రాంతంలో కోచింగ్ ఇచ్చారని బైడెన్ కోసం నిధులు సేకరించే జాన్ మోర్గాన్ చెప్పారు. డున్ను ఆమె భర్తను వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని, వారిని తిరిగి బైడెన్ ప్రచార విధులకు దూరంగా తరిమివేయాలని మోర్గాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బైడెన్ డిబేట్తో పాటు క్యాంపెయిన్ను జన్ ఓమాల్లే డిల్లో నిర్వహించారు. 2020లో ఎన్నికల ప్రచారానికి ఆయనే నేతృత్వం వహించారు. ఇక అనితా డున్ విషయానికి వస్తే ఆమె బరాక్ ఒబామా సమయం నుంచి డెమోక్రాట్లకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే పలు కేసుల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ట్రంప్కు తాజా డిబేట్లో బైడెన్పై స్కోర్ సాధించడంతో ఆయనలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. మొదటి రౌండ్లో బాగా వెనుకబడిన బైడెన్ను వచ్చే వారం రోజుల పాటు క్యాంప్ డేవిడ్లో ఆయన సలహాదారులు డిబేట్ కోసం తీర్చిదిద్దనున్నారు. కాగా బైడెన్కు సుమారు డజను మంది సలహాదారులు, వ్యూహకర్తలతో పాటు రాజకీయ సలహాదారులు కూడా ఉన్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్లు ప్రస్తుతానికి ఎవరినీ తొలగించడం లేదని బైడెన్ సన్నిహితులు చెబుతున్నారు. కాగా డిబేట్ జరిగిన రాత్రి బైడెన్ మాటల్లో తడబాటు కనిపించింది. ట్రంప్ సవాలుకు ఆయన ధీటుగా జవాబు చెప్పలేకపోయారు. దీంతో వచ్చే మరో 4 సంవత్సరాల పాటు ఆయన దేశాన్ని ఏ విధంగా పాలించగలరో అన్న అనుమానాలు దేశ ప్రజల్లో నెలకొన్నాయి. వయసు మీద పడ్డంతో ఆయనలో మతిమరుపు పెరిగింది. అదే సమయంలో ఆయన ప్రత్యర్థి ట్రంప్ మాత్రం డిబేట్లో బైడెన్ను ముప్పు తిప్పలు పెట్టారు. మొత్తానికి రౌండ్ 1లో విజేతగా ట్రంప్ నిలిచారు. డెమోక్రటిక్ పార్టీ వెంటనే బైడెన్ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలిపితే ట్రంప్ను గట్టిగా ఎదుర్కొనగలరు, లేదంటే ఓడిపోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అయితే అమెరికా చట్టం ప్రకారం ప్రస్తుతానికి బైడెన్ను పోటీ నుంచి తప్పించడం కష్టమే అంటున్నారు. స్వయంగా ఆయన పోటీ నుంచి దిగిపోతే సరే, లేదంటే నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో డెమోక్రాటిక్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటున్నారు అమెరికన్ పొలిటికల్ పండిట్స్.